బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయోత్సవాలు భాగంగా అనంతపురంలో సద్భవాన రథయాత్ర నిర్వహించారు. జిల్లాలోని బంజారాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గుంతకల్లు మండలం చెల్లోపల్లి గ్రామంలో ఫిబ్రవరి 13, 14, 15 తేదీలలో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో జరిగే జయోత్సవాలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ అశ్వర్ధ నాయక్ పిలుపునిచ్చారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. ఫిబ్రవరి 15వ తేదీన బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు మొదలైపోయాయి. ఈ రోజు అనంతపురం నగరంలో ఒక సద్భావన రథయాత్ర అనేది నిర్వహిస్తున్నారు. స్వామివారిని రథంలో కొలువు తీర్చి ఈ అంగరంగ వైభవంగా మేళతాళాలతో భారీ ఎత్తున నృత్యాలు చేసుకుంటూ ఈ దాదాపుగా వాళ్ళ బంజారాల భవన్ దగ్గర నుంచి నాయక్ నగర్ లోని మారెమ్మ ఆలయం వరకు కూడా ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఈ అంశం గురించి మాట్లాడడానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు అశ్వర్ధ నాయక్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు జయంతోత్సవాలు అనేది మొదలైపోయాయి. ఫిబ్రవరి 15వ తేదీ వరకు కూడా ఏమే కార్యక్రమాలు చేస్తున్నారు? సేవాలాల్ మహారాజ్ జన్మోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు నాంది పలుకుతూ ఇవాళ నుంచి ఫిబ్రవరి 15 వరకు కన్క్లూడింగ్ ప్రోగ్రామ్స్ లాస్ట్ డే వరకు వివిధ రూపాల్లో ప్రోగ్రామ్స్ ఉండి ఈ జయంతి ఉత్సవాల్ని ప్రతి తాండాలోనూ, ప్రతి గూడెల్లోనూ, ప్రతి విలేజ్ లోనూ కూడా వాళ్ళ భక్తి శ్రద్ధలతో సేవాలాల్ మహారాజ్ యొక్క జన్మోత్సవాలు జరుపుకుంటూ ప్రతి ఊరా తిరిగి వాళ్ళని చైతన్యపరిచి ఈ తాగుడుకు బానిస కాకుండా నరబలిని ఇవ్వకుండా ఆయన పాటించిన సూత్రాలని, ఆయన బోధించిన సూత్రాల్ని పూజా తప్పకుండా అమలు పరచాలా అని చెప్పేసి బోధిస్తూ వాళ్ళకి హితబోధం చేస్తున్నాం. ప్రతి ఒక్క గిరిజనుడు, ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్క గిరిజనుడు ఆయన సేవాలాల్ మహారాజ్ బోధించిన సూత్రాలని తప్పకుండా పాటించాలా అని చెప్పేసి ఊరూరా ఈ రోజు నుంచి ఆయన జన్మోత్సవం ఫిబ్రవరి 13, 14, 15 తేదీతో ముగుస్తుంది. ఆ ముగింపు కార్యక్రమంలో భారీ ఎత్తున యావత్ బంజారా ప్రజలు, ఈ భారతదేశంలో ఉండే బంజారా పౌరులు దాదాపు 14 కోట్ల మంది బంజారాలు ఈ భారతదేశంలో ఉన్నారు. ఈ ఉత్సవాలు ఎందుకంటే ఇది సేవాలాల్ మహారాజ్ పుట్టిన ప్రదేశం, ఇది పుణ్యక్షేత్రం, ఆయన పుట్టిన పుణ్యక్షేత్రం. సో ఈ పుణ్యక్షేత్రంలో ఈ మాత్ర కార్యక్రమంలో ప్రతి ఒక్క బంజారా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ యాత్ర సందర్భంగా మేము విన్నవించుకుంటున్నాము. ఈ వాళ్ళ నాంది పలుకుతున్నాము. ఎందుకంటే రేపు జరగబోయే సేవాలాల్ జన్మోత్సవాల్ని పురస్కరించుకొని ఇవాళ నాంది పలుకుతూ ఈ కార్యక్రమాన్ని శాంతి సద్భావన యాత్ర రథయాత్రని మా బంజారా భవన్, అనంతపురం నడిబొడ్డున ఉన్న బంజారా భవన్ నుండి మా నాయక్ నగర్ లో ఉండే అమ్మవారి దేవాలయంలో ఈ ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ఎవరికి అనుకూలంగా ఉంటే ఏ తాండాలో కానీ ఎవరికి వాళ్ళకి అనుకూలంగా ఉండి ఈ సేవాలాలకి భోగ్ కార్యక్రమం చేసి, పూజా కార్యక్రమాలు చేసి భోగ్ సమర్పించడంతో ఈ తంతు ముగుస్తుంది. సార్, టీటీడీ సభ్యులుగా మీరు ఏమైనా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేసేది ఉందనుకుంటున్నారా? తప్పకుండా అండి. నా వంతు నేను టీటీడీ చైర్మన్, టీటీడీ బోర్డు మెంబర్ గా నా వంతు సహాయ సహకారం ఎప్పుడూ మా బంజారా జాతికి ఉంటది. మరి ప్రతి తాండాల్లోనూ, ప్రతి ఊర్లలోనూ మరి దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఉండే దేవాలయాలను కూడా అభివృద్ధి పరిచి మంచి ఈ బంజారా జాతిని భక్తి మార్గంలో, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడి భక్తి మార్గంలో నడిచే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, ఇది మీరు చెప్తున్నది ఏదైతే బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ ఆలయ డెవలప్మెంట్ కూడా టీటీడీ బోర్డు సభ్యులుగా నా వంతు కృషి చేస్తామని అశ్వర్ధ నాయక్ గారు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఫిబ్రవరి 13, 14, 15 తేదీలో జరిగే ఉత్సవాలకు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేసి అంగరంగ వైభవంగా జయప్రదం చేయాలని కూడా వీళ్ళు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి.